కర్ణాటక హైకోర్టు అనివార్య పరిస్థితుల్లో ఓ అత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చింది. 23 ఏళ్ల నిందితుడు దాదాపు ఏడాదిన్నర క్రితం 16 సంవత్సరాల 9 నెలల వయసున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన కూతురుపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డట్టు బాధితురాలి తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఫిబ్రవరి 2023లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురైన ఆ బాలిక గర్భవతి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. DNA పరీక్షల్లో నిందితుడే చిన్నారి తండ్రి అని నిర్ధారణ అయింది. అత్యాచార అభియోగాలపై నిందితుడు జైల్లో ఉన్న సమయంలో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. బాధితురాలికి నిందితుడికి పెళ్లి నిశ్చయించారు. దీంతో తనపై కేసులు కొట్టివేసి ఉపశమనం కల్పించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు. బిడ్డ రక్షణ, బాధితురాలి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిదని భావించింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పిటిషనర్ అయిన నిందితుడికి 15 రోజులు బెయిల్ ఇచ్చింది. జూలై 3న సాయంత్రం కస్టడీకి రావాలని, జూలై 4న జరగనున్న తదుపరి విచారణకు వివాహ ధృవీకరణ పత్రాన్ని తీసుకుని రావాలని కోర్టు ఆదేశించింది. అత్యాచార నిందితుడిని శిక్షించాల్సి ఉన్నా ఆ బాధితురాలు తనకు పుట్టిన బిడ్డ క్షేమాన్ని కూడా ఆలోచించి కోర్టు నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.